ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా! ఏంటి పొద్దు పొద్దున్నే పిచ్చిదానిలాగా గోక్కుంటూ వచ్చిందనుకుంటున్నారా? ఏం లేదబ్బా! పెన్ను పుచ్చుకొని ఏం చేస్తున్నావు? గ్రంథాలు రాస్తున్నావా? అని కూడా అనుకోవద్దు. నెల సాలరీ వచ్చింది. సాలరీ వచ్చిన తర్వాత అది అలాగే పెట్టి ఖర్చు పెడితే గనక మనం ఖచ్చితంగా బోల్తా పడతాము. నాకు తెలిసినంత వరకు నా ఆలోచన ఏంటంటే సాలరీ రాగానే దేనికి ఎంత, ఏంటి ఖర్చు పెట్టాలి? మన ఇంట్లో ముందు ఖర్చులు ఏంటి అని బియ్యానికింత, పాలకింత, కూరగాయలకింత, పెట్రోల్‌కి ఇంత అంటూ కాస్త పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ముందుకు ముందే డబ్బులు సాలరీ వచ్చింది కదా! హే! సాలరీ డే అనుకుంటూ ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టేసామనుకోండి, వెనకాల దేనికైనా తగ్గింది అంటే మాత్రం కష్టపడతాం కదా! సో, అందుకని నేను నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇది అయితే నేను ఫాలో అవుతున్నాను. ఒక బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఇవి చూసారా? ఈ చిన్న చిన్న బాక్స్‌లో అయితే మా బుడ్డోళ్ళు ఐస్ క్రీమ్ తిన్న బాక్స్‌లనమాట. ఈ పెట్రోల్ ఈ యెల్లో కలర్ బాక్స్ వచ్చేసి పెట్రోల్ బాక్స్, బియ్యము, గ్యాస్‌కి ఒక బాక్స్, కూరగాయలు, కరెంట్ బిల్లుకి ఒక బాక్స్, ఫోను, ఫోన్ బ్యాలెన్స్‌లు, టీవీ బిల్లు ఇలా ఒక బాక్స్ పెట్టాను. ఇంకో బాక్స్ ఏమో మా వారికి పెట్రోల్‌కి అని చెప్పి పెట్టాననమాట. ఏది కావాలన్నా సరే అలా విడివిడిగా పెట్టేసినప్పుడు ఏంటంటే, మనకేదన్నా దుబారాగా ఖర్చు పెట్టాలి అనిపించినప్పుడు, అమ్మో! ఇవి వాటికి వాడాలి కదా! అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. మనకేమన్నా ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టాలి అనిపించినప్పుడు మనకు మన మీదే కంట్రోల్ వస్తదనమాట. అలాగే ఈ పైన బ్లూటూత్ బాక్స్ ఒకటుంది కదా! అది బాక్స్ బాగుంది కదా! అని చెప్పి నేను దాన్ని కూడా దీనిలో సెట్ చేసేసుకున్నాను. అదేంటంటే అన్నిటికి పెట్టగా ఎక్స్‌ట్రాగా పైన మిగిలిన డబ్బులనమాట. ఇంటి నెల ఖర్చుకు మొత్తం ఆటికి, ఈటికి అన్నిటికి పెట్టేగా మిగిలిన డబ్బుల్ని నేను ఆ బాక్స్‌లో పెట్టుకుంటాను. ఆ ఎక్స్‌ట్రా డబ్బులతోటి పిల్లలకేమన్నా కావాలంటే బట్టలు అలా ఏదో ఒకటి నెలలో ఏదో ఒక చిన్న ఖర్చు బయట నుంచి ఏదైనా ఫుడ్ తెప్పించుకొని తినాలనిపించినా ఇలా అలా ప్రతిదానికి అనమాట చిన్న చిన్న వాటికి అవసరమైనప్పుడు ఆ ఎక్స్‌ట్రా డబ్బులు అని చెప్పి పక్కన పెట్టి వాడతాం. అలా కాదని చెప్పి ఏది పక్కన పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోకుండా వాడేస్తూ ఉంటే అయ్యో! దేనికి వాడేసాం అయిపోయినాయి అనిపిస్తది కదా! అలాగే ఈ ఎక్స్‌ట్రా వాటిల్లో కూడా నేనేం చేస్తానంటే ప్రతీదీ డైలీ బుక్‌లో రాసుకుంటాను. ఒక 200 దీనికోసం తీసాము, ఒక 500 దానికోసం తీసాము అని దేనికి వాడామనేది తెలుస్తది. అప్పుడు మనకు నెలాఖరులో ఎక్కడైనా డబ్బులు తగ్గినప్పుడు మనం అసలు ఏం వృధా ఖర్చు పెట్టాము అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వృధా ఖర్చులు కూడా పెట్టకూడదు అనే నిర్ణయానికి వస్తాం కాబట్టి సో, పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇదైతే ఫాలో అయిపోతున్నాను. ఫస్ట్‌లో మా వారు పిచ్చి పట్టిందా నీకేమన్నా పిచ్చిదానిలాగా చేస్తున్నావు. ఆ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా చేత కాదా చిన్నపిల్లలాగా టైమ్ టేబుల్స్ ఏసుకుంటావు, బాక్సులు పెట్టుకుంటావు అని తిట్టేవారు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఆయన తిట్టినా కూడా నేను అలాగే ఫాలో అయ్యాను. కొన్ని రోజుల తర్వాత వారికి కూడా నచ్చింది. ఇలా భలేగుందే అని చెప్పి వారు కూడా చూస్తూ చూస్తూ ఇష్టపడ్డారు. ఇంకా అదే ఫాలో అయిపోతున్నాం మేము. అయితే కొంతమందికి అనిపిస్తుంది ఇంత జాగ్రత్త అవసరమా? మరీ ఓవర్ అన్నట్టుగా కొంతమంది కూడా అనుకుంటారు. అట్లా ఏం లేదు. ఇదైతే ఖచ్చితంగా అవసరమైన జాగ్రత్తే. ఎందుకు అంటే మా ఇంట్లో అయితే మాక్సిమం చెప్పాను కదా! నాకైతే పెద్దవాళ్ళైతే ఎవరూ లేరు. మేమే అన్నీ అయినప్పుడు మేమేం కదా అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సో, అందుకని చెప్పి మేము ఏ రూపాయి ఖర్చు పెట్టినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఏంటి అన్నీ అవసరమైనయే ఖర్చు పెడుతున్నామా? అనవసరమైనయి ఏమన్నా ఖర్చు పెడుతున్నామా? అన్నది మనకు మనమే తెలుసుకోవాలి కాబట్టి ఆ లెక్కలు ప్రతిరోజు ఏ రూపాయి తీసినా రాయటమైనా సరే, ఈ బాక్సుల్లో పెట్టుకోవటమైనా సరే ఏంటంటే ఏ విషయంలోనూ కంట్రోల్ తప్పకూడదు అన్న ఉద్దేశంతోటి మనది మనకే తెలియాలి. ఇప్పటి నుంచి ఇలా ఉంటే ఏంటంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు రేపటి ఇదిలో అని చెప్పి ఒక చిన్న ఆలోచన అంతే. కాకపోతే మరి పర్ఫెక్ట్‌గా ఉంటాను అనైతే నేను అబద్ధాలు చెప్పను. నేను ఎప్పుడూ నిజాలే చెప్తాను. ఎప్పుడైనా సరే మాకు భార్యాభర్త అంటే ఎప్పుడైనా సరే టామ్ అండ్ జెర్రీ టైప్‌లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. గొడవలు అవ్వకపోతేనే అది ఏంటో అని చెప్పి కాస్త తేడాగా ఆలోచించాలి. ఎందుకంటే భార్యాభర్త అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను భూమి మీద ఉన్న ప్రతి భార్యాభర్తకి ఖచ్చితంగా గొడవలనేవి ఉంటూనే ఉంటాయి. అయి చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట. నువ్వు నన్నెందుకన్నావు అన్నట్టుగా ఏదో ఒక చిన్న గొడవ ఉంటూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి వాళ్ళే సర్దుకుపోతూ ఉంటారు. సో, అందుకని దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇంత ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా ఖర్చు పెట్టుకుందామని లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే టైంలో కూడా ఎప్పుడైనా అనుకోకుండా ఇలాంటి చిన్న చిన్న కీచులాటలు వచ్చినప్పుడు ఆ మాట నువ్వు అనకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది ఒకళ్ళని తిట్టుకుంటూ కొంచెం ఎక్కువగా బాధపడ్డప్పుడు ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా సరే ఆయన తను లేదు కదా అని ఫుడ్‌కైనా సరే ఏదన్నా చిన్న ఫ్రెండ్స్‌తో పార్టీకైనా సరే ఇట్లా మనీ తీసినప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే తెలుస్తుందనమాట. ఓహో! మేము ఇలా ఇవ్వబట్టే కదా ఈ మనీ ఇట్లా అటు ఇటుగా ఒడిదుడుకులు వచ్చినాయి అని చెప్పేసేసి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ట్రై చేస్తున్నాము. ఇప్పటివరకైతే ఏమీ లేదు. మళ్ళీ ఏదైనా చిన్నగా వచ్చినా కూడా మళ్ళీ మాకే అర్థమవుతదనమాట. అలా ఇంకొకసారి మళ్ళీ చేయకూడదని మళ్ళీ అనుకుంటాము. అట్లా ఒక క్రమశిక్షణ అనేది కూడా అలవాటవుతుందనైతే మేము అనుకుంటున్నాము. అయితే నెక్స్ట్ వచ్చేసేసి చెప్పాల్సింది ఏంటంటే నాకైతే చికెన్ పచ్చడి అయితే చక్కగా తినాలనిపించింది. కానీ చికెన్ పచ్చడి మా ఊర్లో దొరకదు. సిటీకి ఇప్పుడు నేను వెళ్ళలేను. సో, అందుకని మీల్ మేకర్ పచ్చడిని చికెన్ పచ్చడిలాగా చేసుకొని కమ్మగా పెట్టేసుకున్నాను. ప్రతిరోజు కొంచెం తీసుకొని తింటుంటే అచ్చంగా చికెన్ పచ్చడిలాగే చాలా బాగా కుదిరింది. ఈరోజు మార్నింగ్ అయితే చింతపండు పులిహోర చేశాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నా ఫోన్‌లో ఫుడ్ ఇంత అందంగా కనిపించింది. అందుకనే ఈ క్లిప్ యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే మరి వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికిను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.